హాయ్ ఫ్రెండ్స్, సమ్మర్ స్పెషల్ ఫ్రూట్ దోసపండు తినడం అలవాటేనా మీకు? ఇక మా వారైతే ఒక 3 తీసుకొచ్చారండి దోసపండు అయితే. ఇంకా నేను కోస్తుంటే మా వాడైతే చూసి నువ్వు ఏమేం చేస్తావు దీంతో అని అడుగుతున్నాడనమాట. నేనైతే బాగా కాయని ఫస్ట్ కడిగేసి ఇంకా దాన్ని అయితే ముక్కలు కావాలంట, వాడికి ముక్కల్లాగా కోసి ఇవ్వాలంట. నేనైతే ఏం చేస్తానంటే ముక్కలు కోసి పెడతాను, పిల్లలు ఎలా తింటారో అలాగా మధ్యలో కోసేసి మధ్యలో గింజలన్నీ తీసి బాగా పిసికేసి కడిగి ఎండకైతే వేస్తానన్నమాట. ఇంకా మా వారికి నేనేం చేస్తానంటే ముక్కలైతే కోసేసి బెల్లం వేసేసి 2 యాలకులు అయితే వేసేస్తాను. బాగా దంచి బాగా అలా గెరెట్తో కలబెట్టేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా ఉంటుందండి, తినడానికి బాగుంటుందన్నమాట బెల్లం వేసుకొని. ఈ విధంగా చేసి చూడండి, మీరు కూడా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. దోసపండు ప్రయోజనాలు: విటమిన్ సి ఎక్కువ, రోగనిరోధక శక్తి పెరుగుతుంది, రక్తశుద్ధి హిమోగ్లోబిన్ లెవెల్స్ మెరుగవుతాయి, హైడ్రేషన్, వేసవిలో దాహార్తిని తగ్గిస్తుంది, జీర్ణ ప్రక్రియకు సహాయపడుతుంది, అజీర్ణ సమస్యలకు తగ్గుతాయి. ఈ గింజలు ఎండితే టైం పాస్ పనికి వస్తాయి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.